హేమ ఇన్సిడెంట్ అనేది ఒక సెన్సేషన్ అయింది ఖచ్చితంగా ఇండస్ట్రీలో. అసలు హేమ అనే ఒక నటి డ్రగ్స్ తీసుకోవడం ఏంటి, రేవ్ పార్టీలు అరేంజ్ చేయడం, బెంగుళూరులో అమ్మాయిలు సప్లై ఎన్ని వినాల్సొచ్చిందో ఒక మంచి ఆర్టిస్ట్ హేమ అంటే. అసలు ఆవిడ ఏం జరుగుతుంది? ఏమనుకుంటుంది ఇండస్ట్రీ ఈ ఎపిసోడ్ మీద? ఆవిడ ఆర్టిస్ట్ పక్కన పెట్టండి కానీ మ్యామ్, నేను నిజంగా చెప్తున్నాను, బలుపు అనే వర్డ్ ఆవిడకి బాగా సూట్ అయ్యిద్ది అనమాట. జనరల్గా కూడా చాలా సార్లు ఎవరైనా ఉంటే నిజంగా ఆవిడని రియల్ గా చూసుంటే కామెంట్ పెట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆవిడ చాలా పొగరండి. పెద్ద ఆర్టిస్ట్ పక్కన చేస్తే ఎంత ఇట్లా అంటే ఓయ్ సైలెంట్ ఉండమన్నారా, ఆవిడ ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటుందండి లొకేషన్ లో. ఆవిడ ఫోన్ లో చెప్పండి సైలెంట్ ఉండమన్నారా, ఆ సీన్ పేపర్ చెప్తూ ఉంటాడండి. అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్ సీన్ చెప్తుంటాడు, ఆయన బెదిరిస్తుంది ఇవిడు. ఆడు ఏదో ప్రొడక్షన్ వాడు కాదు, సెట్ వాడు కాదు, సీన్ పేపర్ అంటే. ఆవిడది ఒక సపరేట్ లైఫ్ అండి. ఆవిడ తప్పు చేస్తే మాత్రం నాకు తప్పే కాదు, అమ్మా నాన్న సంకలో పెట్టుకుని తీసుకెళ్తుంది. మళ్ళీ చూసారా, చాలా తప్పు చేసిందండి ఆవిడ, నిజంగానే తప్పు చేసింది. లేకపోతే ఆవిడ చేయలేని తప్పు అయితే అంత లొంగి వెళ్తా అనమాట. ఎందుకంటే లేనిదే, పైగా పోలీసుల్ని బురిడి కొట్టించాలని, మీడియాని బురిడి కొట్టించాలని, నేను ఇంట్లో ఉన్నాను, హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నాను, మళ్ళీ అదే డ్రెస్ తో ఉండి మళ్ళీ తర్వాత చికెన్ బిర్యానీ వండుతున్నా, ఆవకాయ చేస్తున్నా అనుకుంటా. ఎవరిని సినిమాల్లో కాకిల్లాగా ఉంటారు అన్నట్టుగా పోలీసుల్ని ఫూల్స్ చేయాలని. వాళ్ళ హైదరాబాద్ పోలీసులు కాదు కదా. నో నో, హైదరాబాద్ పోలీసులు కూడా చాలా స్ట్రాంగ్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మామూలు విషయమేం కాదు. నాకు ఈ మధ్య కాలంలో ఈ మెహబూబ్ సంగతి ఉంది కదా, అది మన జరిగింది డ్రగ్స్ ది, దాంట్లో బాగా నచ్చారు పోలీసులు. ఎందుకంటే ఎప్పుడైనా పోలీసులు గొప్పగా పనిచేస్తారండి, మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మనం అందరం ఇలా ఉన్నాము అంటే పోలీస్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ గా ఉంది. కొన్ని సిచ్యువేషన్స్ లో పిల్లలందరూ గలీజ్ గా గంజాలు గట్టే ఉంటుంటే వాళ్ళే వెళ్ళి సంలాయిస్తున్నారు. నమ్మరు మీరు, ఆడు గంజా తాగినాడు పోలీసు అవతలోడు ఎవడో చూడడు, కావాల్సి రాయిచ్చి కొడతారు, కర్రిచ్చి కొడతారు, అయినా వీళ్ళు డేరుగా ఉంటారు. ఒక్కొక్క ఏరియాలో పోలీస్ వ్యాన్ ఉందంటే నేను డేరుగా బండి వేసుకుని కానీ నడుచుకుని కానీ వెళ్ళగలను. నేను మగాడండి, అయినా కానీ భయపడుతూ వెళ్తాను మా గల్లీలో. నమ్ముతారా మీరు? దట్ ఈస్ ద హైదరాబాద్ గల్లీ అన్నమాట. హైదరాబాద్ పోలీసులు మామూలుగానే అంటే పోలీసులు ఉన్న ప్రతి గల్లీ హ్యాపీగానే ఉంటది. వాళ్ళ వల్ల చాలా 70% వరకు హ్యాపీ. ఇంకా కనిపించని నాలుగో సింహం మన పోలీసులు. అదే అదే చూపించారు హేమకి. ఎక్కడైనా పోలీసే, బెంగళూరు పోలీస్ అయినా, హైదరాబాద్ పోలీస్ అయినా, సినిమాల్లో వచ్చి కామెడీ చేసే పోలీసులు కాదు అని నిరూపించారు. మీరు కూడా చిన్నగా డైలాగ్ ఆ సినిమాలో ఉంటుంది, మారి సినిమాల్లో చూపించే మాస్ పిల్లని కాదు, రౌడీ కాదండి, రౌడీ పిల్లని అన్నట్లు చెప్పారు అనమాట. రౌడీ మేడం మీరు. అలాగా, ఎందుకంటే జర్నలిస్టులం మేము, మాకు తెలుసు పోలీస్ వాల్యూ, మీడియా వాల్యూ. స్ట్రైట్ ఫార్వర్డ్. అవునవును, సెలబ్రిటీస్ కి కొంత ఈ వాల్యూ తెలియదు అనమాట. ఫోర్త్ ఎస్టేట్ కదా మీడియా అనేది. మేము కూడా టైం కోసం అన్ని ఆధారాలు పట్టుకునే మేము న్యూస్ రాస్తాము, అంతే కదా. ఈరోజు ఆమె పోలీసులనే కాదు, ఒక మీడియా వ్యవస్థను కూడా బురిడి కొట్టించాలనే ప్రయత్నం చేశారు ఆవిడ. అదే తప్పు అని కాదు, మీరు చేసిందే నిజాలు కాదు అని మనం చూపించాము. ఇంకొకటి ఏంటంటే, మాలో మీరు కూడా మెంబర్ కదా, మీరు ఎన్నో రోజులుగా ఉన్నారు. మా ఎంత స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకుంటుంది, ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది. మా అధ్యక్షుడిగా ఇప్పుడు ఈవెన్ మంచు విష్ణు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు, ఆయన కూడా చాలా రెస్పాండ్ అయ్యారు. హేమ మీద ఎలాంటి చర్యలు ఉండొచ్చు అంటే దాంట్లోనూ అందరూ సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు మొన్నటిదాకానండి బూతులు మాట్లాడేవాడు నీతులు చెప్తే ఎట్లా ఉంటది అన్నట్టు వేరే మళ్ళీ పెళ్ళి సినిమాలో హీరో, ఆయన పేరు కూడా రావట్లేదు, అంత గొప్ప ఆర్టిస్ట్ ఆయన, మహేష్ బాబు అన్నయ్య. ఏం పేరండి? మహేష్ బాబు అన్నయ్య. అన్నయ్య ఏం పేరు? ఎవరు? నరేష్. ఈయన నా పవిత్ర నరేష్ గురించి అంటున్నారు. పెద్ద నరేష్ గారు. అదే బూతులు చెప్పేవాళ్ళు నీతులు చెప్తే ఎలా ఉంటది అంటే అట్లానే ఉంటది. ఆయనే మొన్నటిదాకా తెలిసింది. మా అవునవును, ఆయన వచ్చి జనరల్ గా నేను వెళ్ళనండి, ఎందుకంటే నన్ను జనరల్ గా పిలవరు. మనకంటూ ఒక స్కామ్, మంది ఆర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది ఎక్కువ ఎప్పుడో అవసరమైనప్పుడు, మాలాంటి వాళ్ళు జైలు కొట్టాల్సినప్పుడు వెళ్తాం, ఓట్లు వేయాల్సినప్పుడు వెళ్తాం. ఇది నిజం చెప్పాలంటే, లేకపోతే ఏదైనా ఆయన వస్తాడు. ఒక మీటింగ్ లో చూసాను, ఒక 200-300 మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్లీ నేను ఈ రోజు ఎందుకు మీ అందరినీ పిలిచానంటే, మా యూనియన్ చాలా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతుంది. అలాగే చాలా మంది చెడ్డ పేర్లు తీసుకొస్తున్నారు. అంటే వెనకాల నాకన్నా దోలోడు ఒకడు ఉన్నాడు, ప్లీజ్ మేడం ఏమనుకోవద్దు, చాలా చెడ్డ పేరు తీసుకొద్దాం, ముందు మీరు తీసుకురాకండి అన్నాడు. ఆ వర్డ్ ఆయనకి వినిపించింది, గట్టిగా నవ్వుకున్నారు మొత్తం అందరూ. అంటే ఇది నిజం కాబట్టి నవ్వారు, లేకపోతే ఎవర్రా అంటాడు. అంటే నీతులు చెప్పేవాళ్ళు బూతులు మాట్లాడేవాళ్ళు నీతులు చెప్పకూడదండి.
అదేనండి, ఇంకెవరిని ఏమనలేరు ఇండస్ట్రీలో. ఆవిడేమంటారండి, ఆవిడ ఉమ్. అంటే అంత నోరు అనమాట, అంటది ఆవిడ. ఇప్పుడు ఆ చాలా పెద్ద నోరు ఆవిడది, ఓ అవునంట, నిజమేనంట, చాలా పెద్ద విన్నాను నోరండి. నేను కూడా. ఆవిడతో ఎందుకండి పెట్టుకోవడం అనుకుంటారు అనమాట హేమ చాలా గారు మంది. మిమ్మల్ని ఒకసారి ఇంటర్వ్యూ చేయాలండి, మళ్ళీ మీరు ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ నాకు ఇవ్వదండి, అవకాశం ఇవ్వండి. ఆవిడ ఇవ్వదంటే ఇవ్వదు ఆవిడ. ఇవ్వదా? ఆ ఎందుకంటేనండి, నేను చేయలేదంటది అంతే ఆవిడ. వాళ్ళు కావాలని వాళ్ళ రెప్యుటేషన్ కోసం అది ఇది అంటారు, ఒక కాదు బురక అలా. వేసుకొని వెళ్ళడము, అవన్నీ పోలీసుల్ని బురిడి కొట్టించాలని చూడడము, అంటే రేవ్ మన పార్టీ. వ్యవస్థల మీద అంత అపనమ్మకం, ఏం చేయలేరు అనేది, రేవ్ పార్టీ పట్టుకోలేరు. అనేది తెలుసా మ్యామ్ మీకు? రేవ్ పార్టీ సెన్స్ మీరు చెప్పండి, నాకు తెలిసింది వేరు, మీకేం తెలుసు రేవ్ పార్టీ? నాకు తెలిసిన రేవ్ పార్టీ నేను నిజంగా చెప్పండి, చెప్తున్నాను. మీరు వెళ్ళి ఉంటారు జనరల్ కదా. గా జనరల్ గా మీరు వెళ్ళి ఉంటారు కదా. వెళ్ళలేదా? అంటే నేను నిజంగా చెప్పాలంటే ఓపెన్ హార్టెడ్ గా, ఉమ్, లిప్సీ అని పబ్ ఉంటుంది ఎక్కడంటే గోవాలో. లిప్సీ అని ఉమ్, పబ్ ఉంటుంది, గూగుల్లో సెర్చ్ చేయండి వస్తుంది. యవ్వనంగా ఉన్న కుర్రవాళ్ళు సెర్చ్ చేయండి ప్లీజ్, ఉమ్, ఎందుకంటే నిజంగా ఇది ఉన్నది లిప్సీ అని పబ్. ఉమ్, గోవాలో కొండల్లో ఎడారిలో ఉంటుంది అనమాట. అంటే ఉమ్, లోపలికి చెట్లు గట్టు ఉంటాయి అనమాట, డార్క్, వితౌట్ ఆల్కహాల్, వితౌట్ గర్ల్స్, వితౌట్ ఆర్ ఎనీథింగ్ అనకూడదు, ఇంకా చాలా జరుగుతాయి అనమాట. దాంట్లో ఏంటంటే అక్కడ ఏంటంటే లోకలిన్స్ ఇంకా అమెరికా, దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ పాస్పోర్ట్ చూపిస్తేనే అలౌ ఉమ్, అనమాట. హైదరాబాద్ నుంచి వెళ్ళాడంటే నన్ను అస్సలు అలౌ చేయరు. ఉమ్, కానీ అదృష్టం కొద్దీ మేము ఆ ఈవెంట్ ఆర్గనైజింగ్ చేస్తున్నాం కాబట్టి మేము చూసినాం అనమాట. దానివల్ల ఆర్గనైజింగ్ మీన్స్ వర్క్ సంథింగ్, ఒక వర్క్ ఒక స్కాప్ లో ఉండి చేసినాం అనమాట. గోవాలో కూడా చాలా రోజులు ఉన్నామండి, చాలా రోజులు ఆ ఉమ్. లిప్సీ పబ్ లో. అప్పుడు చూసానండి నిజమైన రేవ్ పార్టీ అనేది. అవునా? 48 అవర్స్ నాన్ స్టాప్ జరుగుతూనే ఉంటుంది. ఉమ్. ఆల్కహాల్ గాని, డ్రింకింగ్ గాని, ఎక్కడ ఫార్టీ పడుకుంటారో. ఎయిట్ అవర్స్ అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు జరుగుతుంది రేవ్ పార్టీ? అది స్టార్టింగ్ టైం మ్యామ్ 6 కి స్టార్ట్ అయ్యింది ఈవినింగ్. ఉమ్. మళ్ళీ ఇంకా వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు, వస్తుంటారు, చెక్అవుట్. పోతుంటారు. ఫోన్ అనేది ఉండదు ఎవరి దగ్గర, ఉహు. ఎవరి దగ్గర ఫోన్ ఉండదు. ఉమ్. ఫోన్ తీసుకుని చూసుకుని మళ్ళీ మెసేజ్ చేసుకుని లోపల పెట్టడానికి కూడా ఇయ్యరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉహు. ఒకసారి లాక్ చేసేస్తే ఫోను, ఇది మాత్రం నిజం. మా దగ్గర ఫోన్లు ఉన్నాయి, మా దగ్గర వర్కర్స్ దగ్గర ఉండొచ్చు. మేమే ఎప్పుడైనా వీడియో తీస్తామేమోనని వెళ్ళేటప్పుడు 100 వీడియోలు ఉన్నాయి, ఏ వీడియో కూడా ఆ వేరే వీడియోని కూడా డిలీట్ చేసి పంపించారనమాట. అంటే ఉమ్. అంత సీక్రెట్ గా జరుగుతుంది రేవ్ పార్టీ అనేది. ఏం డ్రగ్స్, చేస్తారు అక్కడ? లేడీస్ ముందు ఏం చెప్తాయండి, మామూలుగా అయితే ఆల్కహాల్, డ్రింకింగ్, ఉమ్. ఇంకంతే గంజాయి, డ్రగ్స్. అమ్మాయిలు. అమ్మాయిలు అంటే నార్మల్ పబ్ లో డాన్సులు వేసినట్లు కాదు, ఉమ్. అదే అశ్లీల చిత్రాలు అంటారు కదా తెలుగులో. మై అట్లా గాడ్. ఎనీథింగ్ అనమాట. ఒక రేంజ్ తర్వాత మాటలు ఉండవు అంటారు కదా, ఆ అట్లా ఎనీథింగ్ ఎవరిని ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరిని ఎవరైనా రొమాంటిక్ గా ఏదైనా చేసుకోవచ్చు అన్న. అంటే అక్కడ వాయు వరుస ఉండదు, అంటే నీతి జాతి ఉండదు. యాక్టర్ హేమ ఇలాంటి పనులు, ఇలాంటి పార్టీస్ ఆర్గనైజ్ చేస్తుందా? వి అంటేనండి దీంట్లో ఒక సెలబ్రిటీ స్టంట్ కావాలన్నమాట. ఉమ్. సెలబ్రిటీ స్టంట్ ఉంటే దానికి ఇంకా అప్లోజ్ వస్తుంది అనమాట. ఉహు. జనరల్ గా రేవ్ పార్టీ అనేది అట్లా కూడా కాదు, నేను చెప్పిన లిప్సీ కింద కూడా కాదు, ఉమ్. దుబాయ్ లో జరుగుతాయి మంచిగా. ఎట్లా అంటే ఒక 15-20 మెంబర్స్, ఒక ఆఫీస్ ఉంది అనుకోండి, ఉమ్. ఒక బ్యూటిఫుల్ ఆఫీస్ ఉంది అనుకుంటే వాళ్ళందరూ అనుకుంటారు సీక్రెట్ గా మెసేజ్, ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని రేవ్ పార్టీ ఈ రోజు మా రూమ్ లో ఒక 20 మంది పడతారు అనుకోండి, తలుపులు కట్టేసుకుని తాగేస్తారు, తినేస్తారు, ఏమైనా చేసుకుంటారు, దాన్ని కూడా రేవ్ పార్టీ అని అంటారు. ఉహు. కానీ అది వేరే టైప్ ఆఫ్ జోనరు. వాళ్ళే ఎంతైనా సౌండ్ మీలో తిని ఉమ్. అన్న ఉమ్. రేవ్ ఉమ్. పార్టీ వేరే. అది ఓపెన్ టు టాక్, ఎవరింట్లో వాళ్ళు ఉండి ఏం చేసుకున్నా తప్పలేదండి. డ్రగ్స్ లాంటివి ఉండకపోతే ఓకే హా, అన్నట్టుగా ఇంట్లో ఉంటుందేమో. ఉంటాయండి, ఉండకుండా అది ఉంటాయి. రేవ్ పార్టీ అవ్వదు. అసలు రేవ్ ఓహో. పార్టీ మీన్సే, రేవ్ అనే వర్డ్ కే సెన్సే ఈ గంజాయి అన్నమాట. ఉమ్. ఈ డ్రగ్స్ గంజాయి ఆ ఒక ఇండక్షన్ గానీ దాని గురించి గానీ అదంతా కూడా నేను దీని గురించి చాలా సెర్చ్ చేశానండి. ఎందుకంటే దేని గురించి అయినా మీరు అడిగితే మేడం నన్ను, ఉమ్. నాకు తెలియదు మేడం అని చెప్పేస్తా. అవును. తెలియకపోతే, తెలిస్తే మాత్రం ఇలా నిజంగా స్పాంటేనియస్ గా బల్ల గుద్ది క్వశ్చన్స్ మరీ చెప్తా. అడిగేస్తారని కూడా అసలే తెలియదు కదా. బల్ల గుద్ది మరీ చెప్తా, నాకు ఉమ్. తెలుసు మేడం అంట. ఏంటంటే చూస్తూ ఉంటాం మేడం, చూస్తేనే కాదు తెలుసుకుంటే కూడా ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ గా చెప్పగలను నేను. ఫీజు ఎంత ఉంటుంది? ఎంట్రీ ఫీజు లాంటివి ఎలా? అంటే అది ఆర్గనైజింగ్ బట్ మేడం 30-20,000 50,000 అంటే 1 అక్కడికి వచ్చే lakh. మనుషుల్ని బట్టి కూడా ఉంటుందేమో, అవును మేడం, విఐపీస్, యాక్టర్స్. విఐపీస్, హై ప్రొఫైల్. దీంట్లో ఎస్. కూడా ఎవరెవరు వస్తారు ఏంటి అనేది ముందే ఉంటుందా? 70% గర్ల్స్ వస్తారు, 30% బాయ్స్ వస్తారు. ఓహో. ఆ కేటగిరీ ఉంటుంది. మొన్న ఏదో న్యూస్ లో వచ్చిందని చూసి చెప్తలేదు నేను, నిజంగా తెలుసు అదే అనమాట, అటెండ్ జరుగుతుంది, అయ్యారంట. నిజంగానే జరుగుతుంది అది. ఉమ్. లిప్సీ పబ్ అని కొడితే ఇప్పటికే వస్తుంది మీకు. రేవ్ పార్టీ అంటే ఏ దీంట్లోనూ చూపిరు, దాంట్లోనే వస్తుంది. గోవా రేవ్ పార్టీ ఇన్ లిప్సీ పబ్ అని కొట్టండి వస్తుంది. దాంట్లో నేను కానీ ఇలాంటివి ఇల్లీగల్, పోలీసులు పట్టుకుంటారు, సొసైటీ మనల్ని ఒక క్రిమినల్స్ లా చూస్తది అని తెలిసి కూడా ఇలాంటి వాటి కోసం వెళ్తారా? హైదరాబాద్ లో అందుకే కదండి ఎక్కువ జరగవు జనరల్ ఆ. గా.
పట్టుకుంటారంటే ఏముందండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు అని అందరికీ తెలుసు. అయినా కానీ తాగొస్తారు. లేకపోతే ఆడ అదృష్టం ఉంటే దురదృష్టం. ఉమ్, ఇది అంతే. గుంపులో గోవిందనమాట. దొరికితే దొర, దొరికితే దొంగ, దొరకపోతే రాజు అన్నట్లు ఉమ్, ఎంజాయ్ కోసం, వ్యసనం కోసం ఎంతైనానండి ఉమ్. ఏదైనా చేయొచ్చు. అంటే నేను ఇండస్ట్రీ వెళ్తానండి. అలా ఉంటుందేమో, అందరు ఇలా ఉండరు. నేను వెళ్తానండి వీకెండ్ పబ్‌కి. గానీ నా ముందు నేను తాగుతాను. ఎవరైనా బాగుంటే చూస్తాను అంతేగాని చప్పట్లు కొట్టి వచ్చేస్తాను ఇంటికి గాని, ఇట్లాంటివి ఉండవనమాట. ఉమ్, అన్నాడనమాట ఒకడు రీసెంట్‌గా పోలీస్ ఆయన, ఈ పోలీసుల గురించి చెప్తే, మా ఫ్రెండ్ కేస్ అయితే నేను పోలీస్ స్టేషన్‌కెళ్తే, "అరా రోజుకి ఎన్ని పోట్లు కొడతావు" అన్నాడు. "ఏంటండి" అన్నాను. "గంజాయి" అన్నాడు. "ఏంటండి సార్ అలా అన్నారంటే, జుట్టు గట్టా చూస్తే ఏమన్నా వాలకం ఇలా ఉంటే గంజాయి కొడతారా? నా బ్లడ్ టెస్ట్ అయ్యో. చేసుకోండి సార్" అన్నాను. ఉమ్, అంటేని లేదురా అడిగాను క్యాజువల్‌గా అంటున్నాడు. అంటే పోలీస్ విత్ ఫ్రెండ్స్ నా ఫోన్‌లో ఒక 15, 20 మంది పోలీస్ అని ఉంటది ఉహు. నెంబర్. అంటే ఫ్రెండ్స్ చాలా మంది ఈవెంట్స్ గాని ఏదన్నా ఉన్నా గాని వాళ్ళతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అనుమానించడం కూడా ఉన్నది అంతే. సతీష్, నిజంగా కూడా మీరు చాలా డిఫరెంట్ గా ఉన్నారు. ఆ హెయిర్ డై కావచ్చు, మెడలో చైన్, దానికి మళ్ళీ ఒక ఫిష్. నేను ఎప్పుడు చూడలేదు అలాంటి లాకెట్. హ్మ్. మంచి చూస్తున్న ఇంకా వాచ్, ఏసుకోలేదండి. నేను ఇవన్నీ మామూలుగా అసలు. నా ఇన్‌స్టా చెక్ అంటే చేస్తే ఉంటారు ఇండస్ట్రీలో బొరాన్ ఉంటే బొరాన్. ఇలా ఉండాలా, కొంచెం డిఫరెంట్ గా అలా మెయింటైన్ చేయాలంటారా? సరదాగా ఏదో ఎవరైనా ఎళ్ళేటప్పుడు బండి మీద ఎవడి పిచ్చోడు అని చూసేలా ఉండాలి. లేకపోతే ఆ ఓహో, వావ్ అని చూడాలి. అటెన్షన్ డైవర్షన్ కోసం సెంటర్ ఆఫ్ వావ్ అని అట్రాక్షన్ లా చూడాలంటే ఉండడానికి. అందంగా ఉండాలి మీలాగా. ఓహ్. ఎలాగా ఉండలేము. నేనంట. ఎలాగా హ్మ్. ఉండలేము. హ్మ్. ఎవడో పిచ్చోడని చూడాలంటే నాలాంటోడిని. పిచ్చోడని చూసిన అమ్మాయే కనెక్ట్ అయిద్ది నిజంగా చెప్పాలంటే. హుహు. అలాగా. అంతే. ఓకే. ఓకే. కనెక్టింగ్ ద పర్సన్స్ అనమాట. నేనైతే కనెక్ట్ కోసం కాదు, నా ఇష్టం కోసం అనమాట. ఒక హ్మ్. సినిమాలో ఆయన అంటాడు కదా! ఆయన ఏదో పేరుంటది. 'ఉపేంద్ర' గారు. హ్మ్. "ఏరా నువ్వు వేసుకునే బట్టలు నీకు చిరాగ్గా ఉండొచ్చు. నాకు నేనెంత ప్యాషన్‌గా ఉన్నా గాని నా ఇష్టం" అంటాడు. ఒక ఫేమస్ డైలాగ్ ఉంటది. నాకు రాట్లేదు గానీ, అట్లా ఎవరిష్టం ఆళ్ళదండి.